స్వాహాయై నమః. చాలా ఇంపార్టెంట్ నామం, శ్రద్ధగా వినండి. ఇది సు ప్లస్ ఆహా అంటే స్వాహ, చక్కగా ఆహ్వానించుట లేదా స్వాగతము పలుకుట. మనందరం రోజు చూస్తున్నాం, మనం రోజు హోమం చేసుకుంటాం కదా. వినండి, ఇది దేవతలకు మనం సమర్పించే హవిస్సుని హోమగుండంలో మనం వేసేటప్పుడు ఏ దేవతను ఉద్దేశించి మనం సమర్పిస్తున్నామో ఆ దేవత కొరకుని చెప్పుతూ అటుపైన స్వాహ అని కూడా అనాలి. ఉదాహరణకి ఇంద్రుడికి సమర్పించేటప్పుడు ఇంద్రాయ స్వాహ, ఇంద్రాయుధం నమః. ఈ సమర్పించు ద్రవ్యం ఇంద్రుని కొరకు ఆహ్వానిస్తున్నాను, ఇది ఇంద్రునికే చెల్లునుగాక, ఇది నాది కాదు అని ఈ 2 వాక్యముల మంత్రానికి అర్థం. అంటే స్వాహ అనేది దేవతా హవిర్దాన వాచకం అన్నమాట. అంటే అగ్నిస్వరూపుడైన ఈశ్వరుడికి దోహదపడేటటువంటి పరమేశ్వరి అంశరూపమే స్వాహ. స్వాహాంతు దక్షిణే పార్శ్వే అంటే అగ్నికి ఈమె కుడివైపు ఉండేది. ఈ స్వాహాదేవి పూర్తిగా తేజస్వరూపిణి. ఈశ్వర స్వాహాలకు సంబంధించిన వాడే ఈ కుమారస్వామి. కుమారస్వామి మన అగ్నిపుత్రుడే కదా. మనలో 3 రకాల అగ్నులు ఉంటాయి. అవేమిటి? 1 అహవనీయము, 2 గార్హపత్యము, 3 దక్షిణాగ్ని. వీటినే త్రేతాగ్నులు అంటారు. బ్రహ్మ తేజస్సును పొంబందింప చేసుకునే స్థితిలోని శుక్ర సంబంధమైన తేజస్సుని అహవనీయము అంటారు. అంటే సత్సంతాన ప్రాప్తి కోసం ఉపయోగించే స్థితిలోని శుక్ర సంబంధమైన తేజస్సునేమో గార్హ్యపత్యము అంటారు. కేవలము కామ పరితృప్తికి, మోహ పరితృప్తికి, ఇంద్రియ భోగలాలసత్వానికి ఉపయోగపడే స్థితిలోని శుక్ర తేజస్సునేమో దక్షిణాగ్ని అంటారు. ఈ 3 స్థితుల్లోని శుక్రాగ్ని పురాణ కథల్లో కానీ ఇతిహాస కథల్లో కానీ త్రిపథగామి అయిన గంగానదిగా వరుసగా వియద్గంగా, మందాకిని, భోగవతి అనే పేర్లతో సూచిస్తారు. ఈ 3 పేర్లతో పిలువబడే గంగానది వరుసగా దేవలోకంలోనూ, అంటే మర్త్యలోకంలోనూ, పాతాళలోకంలోనూ ప్రవహిస్తుంది. ఈ 3 పద్ధతుల ద్వారా అగ్నిని ఉత్పత్తి చేయవచ్చని విజ్ఞాన శాస్త్రం కూడా చెప్తోంది కదా. ఒకటేమిటి? సూర్యకిరణాలను ఒక కుంభాకార కటకంతో ఒక బిందువు వద్దకు కేంద్రీకరిస్తే, కుంభాకార కటకం అంటే తెలుసు కదా, భూతత్వం. ఒక బిందువు వద్దకు కేంద్రీకరిస్తే ఆ బిందువు వద్ద అగ్నిని పుట్టించవచ్చు. ఈ విధంగా ఉత్పత్తి అయిన అగ్నిని ఏమంటాం? సూర్యాగ్ని, సోలార్ ఫైర్ అంటాం. అలాగే రెండవది, విద్యుత్తు ద్వారా అగ్నిని ఉత్పత్తి చేయవచ్చు. ఈ విధంగా ఉత్పత్తి అయ్యే అగ్నిని ఏమంటున్నాం? ఎలక్ట్రిక్ ఫైర్ అంటున్నాం. మూడవది, రాపిడి వల్ల, రాపిడి లేదా ఘర్షణ ద్వారా అగ్నిని పుట్టించవచ్చు. ఈ విధంగా ఉత్పత్తి అయ్యే అగ్నిని ఏమంటున్నాం? ఫ్రిక్షన్ ఫైర్ అంటున్నాం. చెక్కుముక్కు రాయితో ఒకప్పుడు ఈ అగ్గిపెట్లు ఇవి లేనప్పుడు ఆది మానవులు చెక్కుముక్కు రాయిని ఆ రాపిడికి అగ్నిని పుట్టించుకునేవారు. ఏ దేవతకు సమర్పించే హవిస్సునైనా హోమగుండంలో మనకు దర్శనమిచ్చే అగ్నిహోత్ర జ్వాలలో వేయాల్సిందే. ఏ దేవతకు సంబంధించిన హవిస్సుని ఆ దేవతకు అగ్నిహోత్రుడే అందజేస్తాడు. అంటే అగ్ని ఆధ్యాత్మిక వ్యవహారాలకు సంబంధించిన పోస్ట్ మన్ అన్నమాట. స్పిరిచువల్ పోస్ట్ మన్, దాన్ని తెలుగులో తపాలా బంట్రోతు అంటాం మనం. సృష్టిలో ఏమీ లేనట్టుగా కనపడే ఆకాశం నుండి అన్నీ ఉన్నట్లుగా కనపడే భూమి వైపుకు జరుగుతుంది. అంటే అదృశ్య లోకాల నుండి దృశ్యలోకాల వైపుగా జరుగుతుంది. ఈ 2 లోకాలకు మధ్యలో ఒక గేట్ కీపర్గా ఉండేవాడే అగ్ని. గేట్ కాపలాదారంటామే, గేట్ కీపర్గా ఉండేవాడే అగ్ని అని మనం అర్థం చేసుకోవాలి. 2 లోకాల మధ్య జరిగే బట్వాడ కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి అగ్నికి దోహదపడే సహధర్మచారిని పేరే స్వాహ. అంటే అగ్నిదేవుడి యొక్క భార్య పేరు స్వాహ అని మనం అవగాహన చేసుకోవాలి. ఈ కారణం వల్లనే సు అంటే మంచి లేదా సరి అయిన
ఆహా అంటే దారి లేదా మార్గము అనే అర్థంలో స్వాహా పదం ఏర్పడింది. ఈ స్వాహాదేవిని విశుద్ధి చక్రాధిష్టాన దేవత అయిన వజ్రేశ్వరి యొక్క మంత్ర విశేషంగాను, ప్రథమ మాస గర్భస్థ పిండ విశేషంగాను కూడా మనం సమన్వయపరుచుకోవాలన్నమాట. 536వ నామం స్వధాయై నమః. ఇది కూడా మీరు బాగా అవగాహన చేసుకోవాలి. ఈ స్వాహ స్వధ అనే నామాలు రెండు అవగాహన చేసుకుంటే మనకు దేవతలు ఎవరో పితృదేవతలు ఎవరో మనకంతా అర్థమైపోతుంది. అంటే ఈ స్వధ అంటే శరీర ధారణ ప్రక్రియకు సంబంధించిన స్వాగత వచనం. అంటే జీవుల యొక్క సృజనాత్మక శక్తులకి, అంటే క్రియేటివ్ ఇంటెలిజెన్స్ అన్నమాట. సృజనాత్మక శక్తులకు సంబంధించిన వారు దేవతలైతే ఆ జీవులు దేహధారణ ప్రక్రియకు దోహదపడే వారిని పితృదేవతలు అంటారు. ఈ పితృదేవతలకు విడిచేటువంటి తర్పణాలు ఏవైతే ఉంటాయో ఆ పితృదేవత తర్పణాలకు ముందు స్వధ అని చెప్పి తర్పణలు వదలాలి. అంటే ఇది పితృదేవతా దాన వాచకం అన్నమాట. జీవి యొక్క శరీర ధారణకు ఆ శరీరం ఆహారాన్ని స్వీకరించి దేహవృద్ధి జరగడానికి దోహదపడే శక్తులని ఏమంటారు? రీజనరేటింగ్ పవర్స్ అని అంటారు. అదే పితృదేవతలు. రీజనరేటింగ్ పవర్సే అంటే పితృదేవతలు అన్నమాట. అగ్నిమూర్తి అని ఈశ్వరునికి దోహదపడే పరమేశ్వరి అంశరూపమే స్వధా. దేవీం వామే స్వధాం తథా. ఈ స్వధాదేవి అగ్నికి ఎడమ వైపున ఉండేది. ఈవిడ కూడా తేజస్వరూపిణే. మానవులు అర్పించిన పిండదానాదులు ఈ స్వధాదేవి ద్వారా పితృదేవతలు స్వీకరిస్తారన్నమాట. స్వాహ స్వధ ఈ దేవతలిద్దరూ వరుసగా అగ్నికి కుడి ఎడమ పార్శ్వాల్లో ఉంటారని చెప్పబడింది. అంటే ఈ రెండు సవ్య అపసవ్య పద్ధతుల్లో ఉంటాయని కూడా గుర్తించాలి. మీరు ఎప్పుడైనా గమనించారా ఎప్పుడైనా ఈ పితృకార్యాలు చేసేటప్పుడు ఈ జంజం లేకపోతే కండువ ఎడమవైపుకి కుడివైపుకి మారుస్తూ ఉంటారు. స్వాహాతో దేవతలకు ఏదైనా అర్పిస్తున్నప్పుడేమో యజ్ఞోపవీతం సవ్యంలోను అంటే ఎడమ భుజం మీదకి, పితృదేవతలకు తెలపిండనాదులు సమర్పించేటప్పుడేమో యజ్ఞోపవీతం అపసవ్యంలోను అంటే కుడి భుజం మీద ఉండాలి. ఈ స్వధాదేవికి మొత్తం 7 నామాలు ఉన్నాయి. ఏమిటవి? పితృప్రాణతుల్య, ద్విజప్రీతికర, ద్విజ జీవన రూపిణి, శ్రాద్ధాధిష్టాతృదేవి, శ్రాద్ధ ఫలప్రద, బ్రహ్మమానస కన్య, పితృతుష్టిప్రద. ఇలా 7 నామాలు కూడా ఉన్నాయన్నమాట. ఈ స్వధాదేవిని అనాహత చక్రాధిష్టాన దేవత అయిన వామదేవి మంత్ర విశేషంగాను, ద్వితీయ మాస గర్భస్థ పిండ విశేషంగాను సమన్వయపరుచుకోవాలన్నమాట. ఈ నామం పితృదేవత దానవాచకము, గుర్తుపెట్టుకోండి. 537వ నామం అమత్యై నమః. అమతి అంటే అమత్యై నమః అని నమస్కారం చేయాలి. ఏమిటి ఈ అమత్య అంటే? అమతి అంటే మతి లేదా బుద్ధి వికసించడానికి ముందు ఉన్న స్థితిని సూచించే ప్రజ్ఞాశక్తిని అమతి అంటారు. అంతేగాని బుద్ధి లేనిదని అర్థం కాదు. అంటే ఇది శబ్దానికి ముందు ఉండే నిశ్శబ్దం లాంటిది. అనగా నిశ్శబ్దంలోంచి శబ్దం ఎలా పుడుతుందో అమతిహి స్థితిలోంచి మతిహి అలా పుడుతుందని అర్థం చేసుకోవాలి. అంటే భావానికి ముందు ఉండే స్థితి కాబట్టి దీనిని వాక్కులతో మనం నిర్వచించలేము. అంటే ఇది బుద్ధి వికసించడానికి ముందు ఉండే స్థితిని సూచించే నామమే కానీ బుద్ధిని సూచించే నామం కాదు. పూర్వనామం స్వధాను ప్రస్తుత నామం అమతితో కలపడం మూలంగా సువర్ణ దీర్ఘ సంధి వలన స్వధా ప్లస్ అమతిహి ఈజ్వల్ స్వధామతి అవుతుంది. అప్పుడు ఈ సంధి ఫలితంగా వచ్చే ఈ 2 నామాల కూర్పును చూడంగానే ఈ నామం మతిహి అనే నామమేనేమో అనే సందేహం సహజంగానే వస్తుంది. కానీ అది సరికాదు. ఎందుకంటే మతికి లేదా బుద్ధికి సంబంధించిన మేధ అనే నామం ఈ నామం తర్వాత ఎలాగొస్తుంది కదా. ఈ నామం మణిపూర చక్రాధిష్టాన దేవత అయిన
వయోవస్థా వివర్జిత శక్తి దేవత యొక్క మంత్ర విశేషంగాను, తృతీయ మాస గర్భస్థ పిండ విశేషంగాను సమన్వయపరచుకోవాలి. ఇది బుద్ధి వికసించడానికి ముందు ఉండే స్థితిని సూచించే నామం. అంటే కరెక్ట్గా చెప్పాలంటే సృష్టిద్దామనే కోరిక కలగక పూర్వం ఉన్న స్థితిని, సృష్టిద్దామనే కోరిక కలగక పూర్వం ఉన్న స్థితిని అంటే అవ్యక్తాన్ని లేదా మూల ప్రకృతిని సూచించే నామంగా కూడా దీన్ని అర్థం చేసుకోవచ్చు. చెట్టు కిందన అమ్మవారు మనకి ముందు కనపడలా, ఆ తర్వాత విజయ దుర్గాదేవిగా దర్శనమిచ్చింది. అవునా? రాకముందు ఉన్న స్థితి, వచ్చిన తర్వాత ఉన్న స్థితి ఇది. 538వ నామం మేధాయై నమః. మేధ అంటే బుద్ధి విశేషము. మతి వల్ల వచ్చిన దాన్ని మేధ అంటారు, లేదా ధారణ శక్తి గల బుద్ధిని మేధ అంటారు. తానే బ్రహ్మ అన్న విషయం గుర్తుండడాన్ని మేధ అంటారు. అంటే ఎన్నో రూపాలతో ఉంటూ, ఎన్నో నామాలతో పిలువబడుతూ, ఎన్నో జన్మలు ఎత్తినా ఇవన్నీ తాత్కాలికమేనని, తాను బ్రహ్మ యొక్క శాశ్వతమైన అంశాన్ని గుర్తుండే బుద్ధి విశేషాన్ని మేధ అంటారు. అర్థమైందా? ఈ నామం ఒక బుద్ధి విశేషాన్ని సూచిస్తోంది.